నిజంగా మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదా, ప్రజెంట్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. తను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిండు. యాక్చువల్గా ఎంపీటీసీ గెలిచి, ఒక దగ్గర ఎమ్మెల్యే గెలిచి, ఎమ్మెల్యేగా ఓడిపోయి, నెక్స్ట్ ఎంపీగా గెలిచి, నెక్స్ట్ టైం సీఎం మళ్ళా. అసలు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. వాళ్ళు ఉన్న ఫ్యామిలీ ముందు నుంచి కూడా కొంచెం ఉన్న ఫ్యామిలీ, కాకపోయినా ఎంత ఉన్నా కూడా సీఎం అవ్వడం అనేది చాలా రేర్. అంత అండ్ దట్ టు లైక్ అంత అగ్రెషన్తో అట్లా అన్ని కేసెస్ ఉండి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయి లైక్ సీరియస్గా అసలుకి ఆయన మొత్తం నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఏంది ఈ మనిషి అసలుకి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు. షాక్ అయితే ఒక్కోసారి అసలుకి మస్తు అనిపిస్తుంది. ఆయన జర్నీ చూస్తుంటే చాలా మంచి అనిపిస్తుంది నాకైతే. లైక్ ఒక మనిషి తను ఎక్కడ కుంగిపోలే. కేసులు పడ్డాయి నా మీద, కూతురు పెళ్ళికి ఫుల్ ఫ్లెడ్జ్గా అవైలబిలిటీ లేకుండే, ఇంకా వేరే వేరే చాలా ఉంటాయి రీజన్స్. కాకపోతే ఎక్కడ కూడా ఆయన కుంగిపోలే. ఆయన అక్కడి నుంచి సీఎం దాకా దిగిందంటే చూడు, అది కూడా కాంగ్రెస్ లాంటి ఒక పెద్ద పార్టీలో, అది కూడా సీనియర్ మెంబర్స్ ఉన్న పార్టీలో, అది కూడా హేమాయములు ఉన్న పార్టీలో సీఎం అవ్వడం అంటే, అది కూడా బయట నుంచి వచ్చి అవ్వడం అంటే, అది జస్ట్ 2 to 3 yearsలో అవ్వడం అంటే అసలుకి మిరాకిల్ అనుకోవాలి. ఇక ఆ దేవునికి తెలవాలా అసలు అంత పవర్ ఎట్లా ఇచ్చిండు ఆయనకి. డబ్బు పెడితే అయ్యిండు, ఇంకా వేరే పెడితే అయ్యిండు అనే దానికి అందరి దగ్గర చాలామంది దగ్గర డబ్బు ఉంది. చాలామంది 100 కోట్ల కాడ 1000 కోట్లు ఇస్తారు. అది కాని పని, స్టామినా ఉంటేనే అవుతుంది.